మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పిల్లలకి ఎదుగుదలలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ వల్లనే వాళ్ళ యొక్క ఐడియాస్ అన్నీ ఎక్స్చేంజ్ అయ్యి కొత్త కొత్త విషయాలన్నిటి మనకి పిల్లలకి అవగాహనలోకి వస్తవి. సరైన కమ్యూనికేషన్ లేకపోతే వాళ్ళకి కావాల్సినంత సొసైటీలో బయట సమాజంలో అన్ని విషయాలు ఎలా జరుగుతున్నవి, అసలు బయట సమాజం ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రవర్తించాలి, మన పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మన తోటి వారితో ఎలా ప్రవర్తించాలి, మనకన్నా చిన్నవాళ్ళతోటి వయసులో చిన్నవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ విషయాలు మనకి ముఖ్యంగా మనం ఎదుటి వాళ్ళతో అయ్యే కమ్యూనికేషన్ వల్లనే తెలుస్తుంటుంది. కాకపోతే ఇప్పుడున్న ఈ పర్టిక్యులర్ జనరేషన్లో మేబీ సెకండరీ టు ఈ కోవిడ్ వల్ల కానీ, లేకపోతే ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థ వల్ల కానీ, అంటే మనం మన పెద్దవాళ్ళతో ఉండకుండా మన తల్లిదండ్రులు మనము అంటే తల్లిదండ్రులు పిల్లలు ఇలా ఉండే కుటుంబ వ్యవస్థ వల్ల ఎక్కువ మందితోటి వాళ్ళు మాట్లాడగలిగే ఛాన్స్ లేకుండా ఉంటుంది. అండ్ రెండవది ఈ యొక్క కోవిడ్ వల్ల మనం ఏమైందంటే బయట జనాలతో కలవడానికి కూడా కొన్నిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కోవిడ్ ఆ యొక్క పాండమిక్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉన్న సిస్టమ్స్ లైక్ మనం అప్పటి నుంచి ఏం చేసాము, ఇంటర్నెట్ ద్వారా స్కూల్ మొత్తము మనం ఇంట్లోనే కూర్చొని స్కూల్ అంతా జరిపించాము. సో దీనివల్ల ఏమవుతుంది, స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుంది. జనాలుగా స్క్రీన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి ఏంటంటే అందులో ఒక రకమైన ఆనందము, ఒక రకమైన ఉత్సుకత ఆ స్క్రీన్ చూస్తే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అది చాలా ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఉంటుంది. వాళ్ళు ఆడే గేమ్స్ వల్ల కానీ, వాళ్ళు ఆడే వీడియో గేమ్స్ వల్ల కానీ, లేదా వాళ్ళకు వచ్చే వివిధ రకాలైన ఇవేమంటారు కార్టూన్స్ చూడడం వల్ల కానీ, లేకపోతే వివిధ రకాలైన అదర్ ప్రోగ్రామ్స్లో వల్ల కానీ, ఎడ్యుకేషనల్ వీడియోస్ వీళ్ళ వల్ల వాళ్ళకి ఇమ్మీడియట్గా గ్రాటిఫికేషన్ వచ్చేసి వాళ్ళకి మిగతా వాళ్ళతో మాట్లాడడము, మిగతా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది ఒక వేస్ట్ ప్రాసెస్ లాగా, ఒక టైం వేస్ట్ ప్రాసెస్ లాగా కనబడుతుండింది. అసలు వాళ్ళ దగ్గర మాట్లాడడం వల్ల నాకు ఏం యూజ్ ఉంటుంది, ఒక 10 నిమిషాల పాటు నేను వీడియో చూసుకుంటే నాకు ఎంతో హ్యాపీనెస్ వస్తుంది, నేను మంచిగా కొన్ని రకాల లెర్నింగ్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవచ్చు, అలా అని వివిధ కారణాలు చెప్పి వీళ్ళు కమ్యూనికేషన్ బయట వ్యవస్థతో కమ్యూనికేట్ ఎలా అవ్వాలనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. యాక్చువల్గా కమ్యూనికేషన్ పెంచుకోవడానికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు రోజుకి 1 లేదా 2 గంటల పాటు వాళ్ళతో కూర్చొని, ముఖ్యంగా అన్నం తింటున్నప్పుడో, లేకపోతే పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడో, లేకపోతే ఇంకేదైనా సందర్భంలో వాళ్ళతో కూర్చొని ఆ డే మొత్తం ఎలా గడిచింది, వాళ్ళని స్కూల్లో ఏం కొత్తగా లెర్న్ చేశారు, స్కూల్లో ఏమైనా కొత్త విషయాలు జరిగాయా, అలాంటి టాపిక్స్ అన్నీ రేస్ చేసి, ఇంకా సింపుల్గా అడగాలంటే మీరు ఇవాళ నవ్విన సందర్భం ఏముండింది, మీరు ఇవాళ బాధపడిన సందర్భం ఏమున్నది, మీకు ఇవాళ నచ్చని సందర్భం ఏముండింది, స్కూల్లో కానీ, ఇంట్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ, బంధువులతో కానీ ఇంతకుముందు గడిపిన సందర్భాలు ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడడము, వాళ్ళ చేత మాట్లాడిపించడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళలో నాకంటూ ఒకరున్నారు, నేనంటూ నా విషయాలన్నీ తెలుసుకోవడానికి ఒకరున్నారు, నాకేమైనా బాధలు ఉంటే చెప్పుకోవచ్చు, నాకేమైనా సంతోషాలు ఉంటే పంచుకోవచ్చు, నాకేమైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళకి చెబితే నాకు సొల్యూషన్ దొరుకుతుంది అనే ఒక ధైర్యం వాళ్ళలో కలుగుతుంది. ఒక్కసారి ఆ ధైర్యము, ఆ యొక్క అవగాహన వాళ్ళలో కలిగిస్తే వాళ్ళు ఈజీగానే ముందుకొచ్చి వాళ్ళ లైఫ్లో జరుగుతున్న విషయాలు మనకి చెప్పడం చేస్తారు. దీంతోపాటు పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకునేటట్టు చేయాలి. కనీసం డేకి 1 అవర్ అయినా చుట్టుపక్కల ఉన్న పిల్లలతోటి ఫ్రీగా ఆడుకోవడానికి వాళ్ళని పంపించడం చాలా ఉత్తమం. దీనివల్ల వాళ్ళ మోటార్ స్కిల్స్, అంటే ఎలా ఒక స్పేస్లో వాళ్ళు ఎలా నావిగేట్ అవ్వాలి, పక్కన వాళ్ళతోటి ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి, ఎప్పుడు స్లోగా మాట్లాడాలి, వాళ్ళ పని ఏ విధంగా మాట్లాడితే వాళ్ళ పని అవుతుంది, ఈ విషయాలన్నీ వాళ్ళు ఆటోమేటిక్గానే ఒక్కసారి గేమ్లో ఆటలు ఆడడము, వాళ్ళతోటి ఎగరడము, దునకడం లాంటివి చేస్తే వాళ్ళకి అర్థమవుతాయి. ఒకటి మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఒకటి వర్బల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మూడోది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కొన్నిసార్లు వాళ్ళు కింద పడి దెబ్బలు తగిలించుకోవచ్చు, మిగతా వాళ్ళతో గొడవ పడవచ్చు, ఇంకా కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరగచ్చు. అలా జరగడం వల్ల కూడా జీవితంలో ప్రతిసారి మంచే కాదు, ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా జరుగుతుంది అనే విషయం కూడా వాళ్ళకి అవగాహన వస్తుంది. సో దీనివల్ల వాళ్ళు రాబోయే ఫ్యూచర్లో మంచితో పాటు చెడు కూడా ఉంటుంది, మంచితో పాటు చెడును కూడా ఎలా ఎదుర్కోవాలా అనేది వాళ్ళకి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో కాబట్టి వీలైనంత వరకు మీరు మాట్లాడండి, వాళ్ళని పిల్లలతో ఆడుకోనివ్వండి.
ఒకవేళ గనక స్కూల్లో ఏవైనా కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా స్పీచ్ ఇవ్వాలన్నా అలాంటి వాళ్ళలో కూడా వాళ్ళతోటి ఎంకరేజ్ చేయండి.